These days Satan has drugged people, intoxicated people with material things. ఈనాటి దినాల్లో సాతానుడు మనుష్యులందరినీ కూడా ఈ భూ సంబంధమైన ఆశలనే మాదక ద్రవ్యాలను వాళ్ళ మెదడులో నింపేశాడు. Nobody thinks about how many years I am going to live. ఎవరికి కూడా తెలియదు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద నేను జీవించబోతున్నానని చెప్పి. Nobody thinks about it. ఎవరు కూడా తలంచటం లేదు. Earn money, earn, make big house, make big houses and earn money. ఓ ధనాన్ని సముపార్జించుకోవాలి, సంపాదించాలి, పొందుకోవాలి. ఇదే తలంపు తిరుగుతోంది వాళ్ళ లోపల. భవంతిని కట్టుకోవాలి, బాగా బ్రతకాలి, ఇదే ఆలోచన. After destroying a 4-bedroom house, built a 12-bedroom house. 4 పడక గదుల భవనం ఉంటే దాని 12 పడక గదుల భవనం ఎట్లా చేయాలి అబ్బా అని ఆలోచన. Then destroyed the 4-bedroom and constructed another 12-bedroom. ఈ 4 పడకల గదులను కూల్చేసి 12 పడకల గదిని మరలా కట్టుకోవటం. Put AC in all the rooms. మరి అన్ని గదుల్లో మరి శీతల స్థితిని ఉంచేటట్టుగా చేసుకోవడం. Fully air conditioned house. పూర్తిగా ఎయిర్ కండిషన్ సిస్టమ్. In the night, heart attack. మరి రాత్రి చూసేసరికల్లా అయ్యగారికి హార్ట్ అటాక్ వచ్చేస్తోంది. Next morning in the hospital. మరుసటి రోజు చూస్తే హాస్పిటల్లో పడిపోయాడు. Doctor said declared brought dead. మరి డాక్టర్ గారు తేల్చేసింది ఏంటంటే చచ్చిపోయిన విషయాన్ని తీసుకొచ్చారు. Next evening his body is being consumed in the fire. మరి సాయంకాలానికల్లా ఆయన పార్థివ శరీరాన్ని దహనకాండ చేసేశారు. Build the house, broken down the 4-bedroom house and considered 12-bedroom house. He could not even sleep one night. మరి గొప్ప భవంతిని కట్టుకున్నాడు. 4 పడక గదులు ఉన్న ఇంటిని మరలా కూల్చేశాడు. 12 పడక గదులు చేసుకున్నాడు. ఎయిర్ కండిషన్ సిస్టమ్ తెచ్చుకున్నాడు. ఒక్క రాత్రి కూడా భవనంలో పడుకోలేకపోయాడు. That is man's life. అదేనండి మనుష్యుని యొక్క జీవిత స్థితి. Mind always involved in making more money and more comfort. మెదడెప్పుడు కూడా, మనసు ఎప్పుడు కూడా ఎంత సంపాదించాలి, ఎంత సుఖపడాలి, ఎంతగా మరి ఆ సుఖాలను అనుభవించాలి, ఇదే తలంపు. 1 Peter chapter 1 verse 24 and 25. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాలు. 24 and 25. 24-25 వచనాలండి. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. All the glory of man is just like the flower of the grass. సర్వ శరీరుల యొక్క అందమంతయు గడ్డి పువ్వు మాదిరిగా ఉన్నది. You know the scripture, so I need not emphasize much. మీ అందరికీ లేఖన భాగాలు బాగా తెలుసు కనుక నేను ఎక్కువ చెప్పటం లేదు. All the glory of man is just like a flower of the grass. సర్వ శరీరుల యొక్క సౌందర్యం అంతయు గడ్డి పువ్వు వలె వాడిపోయేది. The flower withereth and go, the wind takes it away and we didn't know where it has gone. పువ్వు వాడిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది, అది ఎక్కడ పడుతుందో ఆ పువ్వుకు తెలియదు. Psalm 78 verse 39. మరి 78వ కీర్తన 39వ వచనం అండి. Psalm 78 verse 39. 78వ కీర్తన 39వ వచనం చూద్దాం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్ళి మరలి రాని గాలివలే నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. Man is just like a flesh. మరి మానవుడు కేవలము శరీరమై ఉన్నాడు. And it's just like a wind. It comes and goes again, never comes back. మరి గాలి వీచి వెళ్ళి మరలా రాని దానివలే ఎలాగుంటుందో అలాగే ఉన్నాడు. Man's life is just like a wind. మానవుని యొక్క జీవితం గాలి బుడగవలే ఉన్నది. When the wind blows on the tree, we find the wind is blowing on the tree. ఎప్పుడైతే చెట్టు మీద నుండి గాలి వీస్తుందో దాని స్పర్శ ద్వారా ఇదిగో గాలి వస్తుందని మనం అంటాం.
When it goes, we do not know where it has gone. మరి అది వెళ్ళిపోయినప్పుడు ఎటు వెళ్ళిందో మనకు తెలియదు. That's life. అదే జీవితం అనగా. How many great people lived in this Hyderabad, Secunderabad? మరి ఈ హైదరాబాదు సికింద్రాబాదు మహానగరాల్లో ఎంత మహానుభావులు నివాసం ఉండినారు. Like a wind, they were gone and they not come back. మరి గాలి విసిరినట్టుగా వెళ్ళిపోయి మరలా తిరిగి రానేలేదు. How many people made beautiful homes? They did not come back to sleep once again there. ఎంత మంది రమ్యమైన భవనాలను కట్టుకున్నారు, అయినప్పటికీ ఒక్క రాత్రి కూడా పడుకోలేక వెళ్ళిపోయారు. And they did not come back to sleep in that house. మరి ఇంటిలో పడుకోవడానికి తిరిగి రాలేదు వాళ్ళు. Just like a wind, it goes and never comes back. మరి గాలి విసిరి మరలా తిరిగి రాని చోటుకు వెళ్ళిపోయిన రీతిగా That's our life. అదే రీతిగా మన జీవితం ఉన్నది. We should know how temporary we are. మనం ఎంత స్వల్ప కాలము నివాసం ఉండే వాళ్ళమో తెలుసుకోవాలి. First Chronicles chapter 29 verse 15. మరి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం Verse 15వ వచనం. 15వ వచనం అండి. First Chronicles 29:15. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. First Chronicles 29:15. మొదటి దినవృత్తాంతముల గ్రంథం అండి. మా పితరులందరి వలనే ఆ. మేమును నీ సన్నిధిని అతిథులమను పరదేశులునై ఉన్నాము. ఈ భూనివాస కాలము నీడంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. Hallelujah. హల్లెలూయా. I request all of you to read that. దయచేసి మీ అందరూ కూడా చదవాలని మనవి చేస్తున్నాను. అందరూ కలిసి చదవండి. First Chronicles 29:15. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. 29:15. 15 వచనం చదువుదామండి. 15వ వచనం. Yes. మా పితరులందరి వలనే, All of you start. అందరూ కలిసి ఏక కంఠంతో చదవండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాం. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. No one is abiding. ఒక్కరు కూడా స్థిర నివాసముగా లేరు. In Hyderabad, Secunderabad, how many great healthy people lived? Where are they now? మరి హైదరాబాదు సికింద్రాబాదు నగరాల్లో గొప్ప ఆరోగ్యం కలిగి మంచి పుష్టి కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? We are just like a shadow. మనమందరము నీడ వంటి వారమే. Shadow in the morning, it is very long. మరి ఉదయకాలాన చూస్తే నీడ పొడవుగా ఉంటుంది. By 10 o'clock, it's become shorter. మరి 10 గంటల కల్లా అది చిన్నదైపోతుంది. 12 o'clock, when the sun comes on top, it's gone. మరి మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు పైకొస్తే, నెత్తి మీద పైకొస్తే ఉన్న నీడ కూడా ఊడిపోతుంది. That's life. అదేనండి జీవితం. It's so temporary. ఇది అస్థిరమైనది, తాత్కాలికమైనది. Job chapter 4 verse 19. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదువుదామండి. Job chapter 4 verse 19. యోబు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? We are all dwelling in the house of clay. మనమందరము కూడా జిగట మంటితో కట్టబడిన ఇళ్లలో నివాసం ఉంటున్నాం. Our foundation is in the dust. మన పునాది ధూళి మీద ఉన్నది. What is the proof? ఏంటి రుజువు? When a person dies, ఒక మనుష్యుడు చచ్చిపోయిన వేళ after 2 or 3 days, 2-3 రోజులైన పిదప his body swellens and worms come up and decays and mingle with the mud. చూడండి, అతని శరీరం అంతా వాచిపోతుంది, కంపు దుర్వాసన కొడుతుంది, ఆ తర్వాత ధూళిలో కలిసిపోయే స్థితికి వస్తుంది. That's man. అదేనండి మనుష్యుని యొక్క స్థితి. Isaiah chapter 2 verse 22. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. Isaiah 2:22. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును?
his breath is in his nostril. అతని ప్రాణము అతని నాసికా రంధ్రములలో ఉన్నది. The other day also I told in Jagadari Gutta about it. మరి ఇంత క్రితం రోజు కూడా జగద్గిరి గుట్టలో ఈ మాట నేను చెప్పి ఉన్నాను. Look at our life. మన జీవితాల వంక కొంచెం చూడండి. Everyone. అందరూ చూసుకోండి. Everyone look at here. అందరూ ఇక్కడే చూస్తూ ఉండండి. Your breath goes out. మీ శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. Then it comes again. మరలా తిరిగి వచ్చేస్తుంది. Am I right? నేను చెబుతున్నది నిజమంటారా? Your breath goes out. మీ ఊపిరి బయటికి వెళుతుంది. And it comes again. అది తిరిగి వచ్చేస్తుంది. Think that it has not come again. ఇలాగ అనుకోండి, అది తిరిగి రానే రాలేదు. What you will do? నీవేం చేస్తావు? Don't sleep now. నిద్రపోకండి ఇప్పుడు. This is about your life. ఇది మీ జీవితమును గూర్చిన మాట. Your breath goes out. మీ ఊపిరి బయటికి వెళ్ళిపోతుంది. And then it comes again. అది తిరిగి వచ్చేస్తుంది. After I started talking this, how many times you breathed out and breathed in? ఈ మాటలు నేను పలికే సమయంలో మీ ఊపిరి ఎన్ని మార్లు బయటికి వచ్చి లోపలికి పోతోంది. Once it goes out and it doesn't come in. ఒకసారి వెళ్ళిన ఊపిరిక తిరిగి రాలేదు అనుకోండి. Doctors will have artificial ventilator. మరి డాక్టర్ల గారి దగ్గర కృత్రిమమైన శ్వాసనిచ్చే వెంటిలేటర్ పరికరం ఉంటుంది. You all know Honorable Satya Sai Baba was in ventilator for so many days. మీకు తెలుసు కదా, అందరి చేత సన్మానించబడిన సాయిబాబా గారు ఎన్నో దినములు ఈ వెంటిలేటర్ సహాయం మీద ఉన్నాడు. But later on doctor says sorry. మరి కొన్ని రోజులైన పిదప డాక్టర్లు అన్నారు, క్షమించాలని మేమేం చేయలేమన్నారు. The ventilator machine artificially bring up your lungs. మరి ఈ కృత్రిమంగా ఉన్న ఈ వెంటిలేటర్ అనే పరికరం కృత్రిమంగా మీ శ్వాస కొట్టుకునేటట్టుగా చేస్తుంది. But if the breath doesn't come back, ఒకవేళ ఊపిరి తిరిగి రానట్లయితే the greatest and biggest hospital facility was given to Honorable Satya Sai Baba. మరి గొప్ప అధునాతనమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అనుగ్రహించిన గొప్ప సత్య సాయిబాబా గారు. They could not bring back his breath. ఆ ఆసుపత్రి సిబ్బందే ఆయన ఊపిరిని తీసుకొని రాలేకపోయారు. I asked many qualified doctors, highly qualified doctors. నేను ఉన్నతమైన వైద్య విద్యను అభ్యసించిన గొప్ప డాక్టర్లను అడిగి చూశాను. Is there any way to bring back life? ఏమండి, ఏదైనా మార్గం ఉందా వెళ్ళిన ఊపిరిని తిరిగి తీసుకొని రాగలిగిన మార్గం? They said it is not in our hands. వాళ్ళు అన్నది ఏమిటంటే, ఇదిగోనండి ఆ పని మా చేతుల్లో లేదని ఊపేశారు. That's our life. అదేనండి మన జీవిత గతి. You are proud of yourself. నీకు నీవే అతిశయపడుతుంటావు. Counting lakhs and lakhs of money. లక్షల కొలది రూపాయలు లెక్క పెడుతూ ఉంటావు. But the breath goes and it doesn't come back. కానీ వెళ్ళిపోయిన ఊపిరి తిరిగి రాలేకపోతే What benefit is there? ఏం ప్రయోజనం ఉందండి? Friends, our life is like that. స్నేహితులారా, మన జీవిత స్థితి అంతే. James chapter 4 verse 13 and 14. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలండి. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగెనా అతడు James chapter 4 verse 13 and 14. అమ్మా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు.
మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. Here it says, our life is just like a vapor. ఇక్కడ చెబుతున్న మాటలు ఏమిటంటే మన జీవితము ఆవిరి వంటిదే. When the water boiling, you'll see the steam on it. నీళ్లు మరిగించే సమయంలో ఆవిరిని మీరు చూడవచ్చు. After a while, it disappears. కొన్ని క్షణాలైన తర్వాత అది కనబడకుండా పోతుంది. Our life is like that. మన జీవితం అచ్చంగా లాంటిదే. 2 Timothy chapter 1 verse 10. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. Chapter 1 verse 10. మొదటి అధ్యాయం అండి 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది 2 కాలము తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. Listen. వినండి. Why you are born in the family of God? మీరు ఎందుకని దేవుని కుటుంబంలో జన్మించారు? Why you need to be born in the family of God? మరి దేవుని కుటుంబంలో మీరు పుట్టవలసిన అవసరత ఎందుకు వచ్చింది? Outside the family of God, your life is just temporary. మరి దేవుని కుటుంబమునకు ఆవల ఉన్న నీ జీవితం తాత్కాలికమైనది, స్వల్పమైనది. You are just like a shadow. మీరు నీడను బోలిన వారే. Today you are there, tomorrow you are not there. ఈ రోజు ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు. You are just like a flower of the grass. మీరు గడ్డి పువ్వు వలె ఉన్నారు. Today you are there, tomorrow you are not there. ఇదిగో నేడు కనబడి రేపు మాయమైపోయే గడ్డి పువ్వు. You are just like a life in your nostril. మరి నాసికారంధ్రములలో కేవలం ఊపిరి కలిగిన మనుష్యులు. But when we come to Christ, కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు యొద్దకు చేరుకుంటామో we get eternity. మనము నిత్యత్వమును పొందుకుంటాం. We get immortality. మనము అమర్త్యతను ధరించుకుంటాం. Why we accept Jesus? మనము ఎందుకని యేసుక్రీస్తును అంగీకరించాం? Not for healing, స్వస్థత కొరకు కాదు, not for money, డబ్బు కొరకు కాదు, not for blessing, ఆశీర్వాదాల కొరకు కాదు, but for immortality. కానీ అక్షయతను ధరించుకోవడానికే. If you do not know this, మీరు ఈ సంగతి ఎరుగని వారైతే your mind will be upon material things. మీ మనస్సు ఇక భూ సంబంధమైన వస్తు సామాగ్రి మీద పడుతుంది. Your mind will be on healing. మరి మీ మనస్సు స్వస్థత మీద పడుతుంది. Oh, I got immortality. ఇదిగో నాకు అమర్త్యత దొరికింది. If I don't get anything in the world, I don't worry. నీ లోకములో ఉన్నది ఏది నాకు దొరకకపోయినా చింత ఏ లేదు. I got immortality. నాకు అక్షయతనే దొరికింది. By coming to Christ, I became an eternal being. మరి క్రీస్తు యొద్దకు వచ్చిన కారణాన్ని బట్టి నేను నిత్యత్వము కలిగిన నరుడనయ్యాను. Death, you cannot take me away. మరణమా నీవు నన్ను తీసుకొని పోజాలవు. Through death I may leave this body, మరి మరణము ద్వారా నా శరీరాన్ని నేను విదల్చగలను. and I'll be with my Father. కానీ నా తండ్రితో కలుస్తాను. So by coming to Jesus Christ, you get immortality. మరి యేసు క్రీస్తు యొద్దకు వచ్చిన కారణాన్ని బట్టి నీకు అమర్త్యత దొరికింది. What many are thinking, అనేక మంది ఏమని ఆలోచిస్తున్నారు? after coming back to Christ again, that poverty is there. ఇదిగో యేసు క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత కూడా పేదరికం పోనే పోలేదు. After coming back to Christ, sickness is also coming. మరి యేసు క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత కూడా రోగాలు ఉండనే ఉన్నాయి. Why? ఎందుకని ఇవన్నీ? Why to follow Christ? మరి ఎందుకు యేసును వెంబడించాలి?
My neighbor is earning more money. నా పొరుగు వాళ్ళేమో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, He is healthy. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, I am in the same condition. నన్ను చూస్తేనేమో ఎప్పటి చిప్ప అక్కడనే ఉన్నట్టుగా ఉంది. Always murmuring ఎప్పుడు చూసినా సనగడం గొనగడమే, and crying and walking. ఏడుస్తూ నడుస్తూ ఉంటారు. Why? ఎందుకని? Oh, this is very hard life. అబ్బో ఇది భలే కష్టమైన బ్రతుకు, This is a thorny path. ఇది ముళ్ళ బాటే. Crying and going. ఏడుస్తూ పోతున్నారు. That is not Christian life. అది క్రైస్తవ జీవితం అసలే కాదు. How you became eternal? మరి ఏ ప్రకారంగా నీవు నిత్యత్వ జీవివవుతావు? The eternal seed has come in you. నీలో నిత్య జీవముతో కూడిన బీజం ప్రవేశించింది. Understood? అర్థమైంది? How you became an eternal being? ఏ ప్రకారంగా నీవు నిత్యత్వము కలిగిన మనుష్యుడవయ్యావు? Eternal seed, the word has come in you. నిత్య జీవము కలిగిన దేవుని వాక్య బీజం నీలోనికి వచ్చింది. It is an incorruptible seed. అది అక్షయమైన బీజమై ఉన్నది. Death cannot touch it. మరణము దానిని తాకజాలదు. When you got this costliest thing, you don't know it. ఇంత అమూల్యమైన వస్తువు నీకు దొరికినా నీకు తెలియడమే లేదు. Think that your father is a super specialist doctor. ఇలాగ అనుకోండి, మీ తండ్రి అత్యాధునికమైన వైద్య నిపుణుడైన డాక్టర్ అనుకోండి. All people of Hyderabad, Secunderabad goes to him and get healing. మరి హైదరాబాదు సికింద్రాబాదు పట్టణాల్లో ఉన్న ప్రజలు అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి బాగవుతున్నారు. You got a common cold. నీకేమో సాధారణమైన జలుబు చేసింది. You get frightened. నువ్వు భయపడిపోతున్నావు. You ask here and there, what I should do? నువ్వు అడుగుతున్నావు, నేనేం చెయ్యాలి? Somebody says, take a pepper. కొంతమంది అన్నారు, మిరియాలు తీసుకో. Doesn't know that my father is the super specialist of the whole Hyderabad, Secunderabad. మరి నీకు తెలియడం లేదు, హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలకే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వైద్య నిపుణుడు నీ తండ్రి అనే సంగతి. You understood? అర్థమైందండి? Beloved, what God has given you, you do not know. ప్రియులారా, దేవుడు మీకేది అనుగ్రహించాడో మీరు అర్థం చేసుకోవటం లేదు. Death is frightened of you. మరి మరణమే మిమ్మల్ని చూచి భయపడుతున్నది. Death is frightened only about those people who have got eternal life. మరి మరణం అనేది ఎవరిని చూచి భయపడుతున్నదంటే నిత్యత్వము కలిగిన ప్రజలను చూచి మాత్రమే. Death knows I cannot take them away. మరి మరణం అనే జల ప్రళయము తుఫాను వచ్చి నిన్ను తీసుకొని పోజాలదు. Through death you may get out of this body. మరణము ద్వారా నీవు ఈ శరీరమును విడిచి వెళ్ళిపోతావు. And you go to the resting place of the Father. నీవు తండ్రి యొద్ద విశ్రాంతి తీసుకునే స్థలానికి కొనిపోబడతావు. For born again people, death is a blessing. మరి తిరిగి జన్మించిన ప్రజలకు మరణం అనేది ఒక ఆశీర్వాదమై ఉన్నది. No toil, no hard work. ఎక్కువ కష్టం లేదండి. No hard work. ఎక్కువ కష్టపడాల్సింది లేదు. No daily bathing. రోజు స్నానం చేసేది లేదు. Not daily eating food. రోజు భోజనం చేసేది లేదు. Not traveling anymore. ఇక ప్రయాణం అసలే చెయ్యాల్సిన పని లేదు. Through death enter into rest. మరణము ద్వారా పూర్తి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. So death is a blessing for those who have got eternal life. మరి నిత్య జీవము కలిగిన ప్రజలందరికీ మరణం అనేది మహాభాగ్యమై ఉన్నది. Let Satan and the whole host try. He cannot take a born again person to the tormenting place. మరి సాతాను
వాని అధికారులు ప్రధానులు శక్యమైనంత ప్రయత్నాలు చేయనివ్వండి, తిరిగి జన్మించిన ఒక మనుషుని నిత్య నరకాగ్నిగుండము వేదన పెట్టబడే స్థలంలోనికి తీసుకొని పోజాలవు. He cannot touch him. అతని తాకజాలవవి. Through born again experience, your life is insured. మరి తిరిగి జన్మించిన నీ జీవితము జీవిత బీమా చేయబడింది. Death cannot take you to tormenting place. మరణము నిన్ను యాతన పెట్టబడే స్థలానికి తీసుకొని పోజాలదు. Let all the angels of Satan come. మరి సాతాను యొక్క సమస్త దూతల సేన దిగిరానివ్వండి. Let the chief Satan also come. మరి ముఖ్యుడైన సైతాను దిగి వచ్చినా సరే, Let Lucifer also come. లూసిఫర్ కూడా వచ్చినా సరే, You may be a poorest believer. నీవు అతి పేద విశ్వాసివి కావచ్చు. You don't know how to read Telugu. నీకు తెలుగు చదవడం కూడా తెలియకపోవచ్చు. You do not know how to speak in Telugu. తెలుగులో సరిగ్గా ఎలా మాట్లాడాలో కూడా ఎరగకపోవచ్చు. You are sleeping under a tree, no house. మరి ఇల్లు పొల్లు ఏది లేక చెట్టు కిందే పడుకొని ఉండవచ్చు. Still, if you have got the seed in you, అయినప్పటికీ నీ లోపల బీజము నిలిచే ఉన్నది. if that seed is there, ఒకవేళ బీజము నీలో ఉంటే death is afraid of you. మరణం నిన్ను చూడగానే భయముతో కంపించిపోతుంది. Death will say, I cannot take this man away. మరణం ఏమనంటుంది? ఇదిగో ఈ మనుష్యుని నేను తీసుకొని పోజాలను. Through death he will escape his body. మనము మరణము ద్వారా ఈ శరీరమును తప్పించబడతాం. He will escape from this body. మరి అతడు శరీరం ద్వారా తప్పించబడతాడు. His soul and spirit will escape. మరి అతడి ప్రాణము ఆత్మ తప్పించుకొనబడుతుంది. And they'll go to eternal rest. వారు నిత్యత్వముతో కూడిన విశ్రమ స్థానానికి వెళతారు. So being born in the family of God, you got the greatest thing a man can ever get. మరి దేవుని కుటుంబములో ఒక సభ్యునిగా జన్మించిన మనుష్యునికి ఈ భూమి మీద ఎవరు పొందుకోలేనంత అతి శ్రేష్టమైన వస్తువు దొరికిందన్నమాట. That's why even if you gain the whole world and your soul is not saved, what profit you have? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమిటంటే, సర్వలోకమును సంపాదించుకొని నీ ఆత్మను ప్రాణమును పోగొట్టుకుంటే నీకేమి లాభమని చెప్పాడు. Please think whether the seed has come in you or not. దయచేసి ఆలోచించండి, ఆ అక్షయ బీజం మీలోనికి ప్రవేశించిందా లేదా. How it will come? ఏ ప్రకారంగా అది వస్తుంది. Oh Lord, I know I am a temporary person. ఓ ప్రభువా, నేను ఈ భూమి మీద తాత్కాలికమైన జీవిని అని తెలుసు. Lord, I know that I am just like a flower of the grass. ఓ ప్రభువా, ఈ భూమి మీద ఉన్న గడ్డి పువ్వు వలె నేను ఉన్నానని తెలుసు. I know I am just a wind that comes and never comes back again. ప్రభువా, విసరి గాలి మరలా తిరిగి రాని చోటుకు వెళ్ళినట్లుగా నా జీవితం ఉన్నదని నాకు తెలుసు. Lord, I know I am just a shadow. ప్రభువా, నేను నీడను పోలిన వాడనని తెలుసు. Lord, I just have life in my nostrils. ప్రభువా, నా నాసికారంధ్రములలో ఊపిరి మాత్రమే ఉన్నదని తెలుసు. Lord, I know you brought eternity. ప్రభువా, నీవు నిత్యత్వమును తీసుకొని వచ్చిన వాడవని నాకు తెలుసు. Lord, I want that eternity. ఓ ప్రభువా, ఆ నిత్యత్వమే నాకు కావాలి. If you pray like that, ఒకవేళ ఇలాంటి ప్రార్థన మీరు చేయగలిగితే, and if you believe, మీరు నమ్మినట్లయితే eternity will come. నిత్యత్వము మీలోనికి ప్రవేశిస్తుంది. Jesus is able to heal my sickness. That will not bring eternity. మరి యేసు ప్రభు నా రోగాన్ని బాగు చేయగలడు. దాని ద్వారా నిత్యత్వం అనేది నాలోనికి రాదు. Jesus loves me. That belief will not bring eternity. మరి యేసు నన్ను ప్రేమించుచున్నాడన్న నమ్మిక ద్వారా నిత్యత్వము నాలోనికి రాదు. Jesus is merciful. With that belief,
eternity will not come. మరి యేసుక్రీస్తు దయాళుడైన దేవుడు అని నమ్మిన దాని ద్వారా నిత్యత్వములోనికి ప్రవేశించదు. You must have this knowledge in you. ఇలాంటి జ్ఞానము నీ హృదయములో నీవు కలిగి ఉండాలి. I am a temporary being. ఇదిగో నేను పరదేశిని, తాత్కాలికంగా I am బ్రతికేవాడు. a shadow. నేను ఒక నీడను పోలిన వ్యక్తిని. I am just like a vapor on the steam. ఇదిగో మరి ఆవిరి వంటి, నీటి మీద ఆవిరి వంటి వాడనే. I am just like a wind that never comes back again. మరి విసరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి వంటి వాడనే. Oh Jesus, you brought eternity. ఓ యేసయ్యా, నీవే నిత్యత్వమును తీసుకొని వచ్చిన దేవుడవు. I need this eternity. నాయనా, నాకు ఈ నిత్యత్వము కావాలి. Jesus, I need this eternity. యేసు, నాకు ఈ నిత్యత్వము కావాలి. Lord, I am not asking for money. ప్రభువా, నేను డబ్బు కోసం అడగడం లేదు. I am not asking for healing. నాయనా, నేను స్వస్థత కొరకు అడగడం లేదు. I want to be an eternal being with you. నేను నీతో కూడా నిత్య నివాసిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. Whatever be the cost I had to pay, I am ready to pay. దాని కొరకు ఎంత వెల చెల్లించవలసి ఉన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాను చెల్లించడానికి. Let people beat me. ప్రజలు నన్ను కొట్టనివ్వు. I want you. నాకు నీవే కావాలి. Anyway, I had to die. ఎలాగైనా నేను చావవలసిందే. Anyway, I'll have to go away. ఎలాగైనా నేను వెళ్ళవలసిందే. Before that, I should get eternity. దానికంటే ముందుగానే నాకు నిత్యత్వము కావాలి. If I get eternity, నేను గనక నిత్య జీవం పొందుకుంటే let people give me poison. ప్రజలు నాకు విషాన్నైనా ఇవ్వనివ్వు. Let people explode bomb. మరి ప్రజలు బాంబులైనా పేల్చనివ్వు. Let people bring the knife and cut my throat. మరి ప్రజలు కత్తి తీసుకొని వచ్చి నా గొంతు కోసినా సరే I'll enter my rest. నేను నా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాను. Death cannot touch me. మరణము నన్ను తాకజాలదు. Death cannot take me to that burning place. మరణము నన్ను ఆ అగ్నిగుండములోనికి తీసుకొని పోజాలదు. That knowledge you must have. అలాంటి జ్ఞాన హృదయము మీకు కావాలి. When you get that knowledge, ఎప్పుడైతే అలాంటి జ్ఞానాన్ని మీరు సముపార్జించుకుంటారు, you will be the bold man. నీవు అతి ధైర్యశాలి అవుతావు. What you will say? ఏమని చెబుతావు? Typhoid, what you can do? ఓ టైఫాయిడ్ విష జ్వరమా, నువ్వు నన్నేమి చేయగలవు? Cancer, what you can do? క్యాన్సర్ రోగమా, నీవు నన్ను చేయగలిగింది ఏమిటి? Diabetes, what you can do? ఓ చక్కెర వ్యాధి, నన్ను నువ్వేమి చేయగలవు? I will enter into rest, that's all. నేను నా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాను అంతే. Cancer, you will only help me. క్యాన్సర్ రోగమా, నీవు నాకు సహాయపడేదానివే. Diabetes, you will only help me. చక్కెర రోగమా, నీవు నాకు సహాయపడేదానివే. Anything, everything is only a help for us. ఏది అయినా ఎలాంటిదైనా నాకు సహాయపడే వస్తువే. If somebody throws a bomb and 20 die here, ఇలాగనుకోండి, ఎవరో వచ్చేసారు, బాంబు ఇక్కడ పేల్చేశారు, 20 మంది చచ్చిపోయారు అనుకోండి, what happened? ఏం సంభవిస్తుంది? That bomb helped them to enter into eternity. ఆ బాంబు బడి ఆ 20 మంది నిత్య జీవంలోనికి వెళ్ళడానికి బదిలీ చేస్తుంది. Their toil is over. వాళ్ళ కష్టకాలం ముగిసింది. Hallelujah. హల్లెలూయా. The moment they departed, entered into joyful place. ఏ క్షణమైతే వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టారో మహిమాన్వితమైన స్థలములో ప్రవేశించారు. That's why Paul says, all things work together for them that love God. It's always good. అందుకే అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చింది ఏమిటంటే, దేవుని ప్రేమించు వారికి, నిజముగా దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే సంభవిస్తున్నాయని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Therefore we say, death, where is your sting? అందుకే మనం అడగవచ్చు, ఓ మరణమా, నీ ముల్లెక్కడ? Hallelujah. హల్లెలూయా. Death, where is your sting? మరణమా, నీ ముల్లెక్కడ? Eternal life is in me.
నిత్య జీవము నాలో నిలిచి ఉంది. I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన బిడ్డను. Incorruptible seed has come. అక్షయ బీజమే నా లోనికి వచ్చేసింది. That seed is the word of God. ఆ విత్తనమే దేవుని వాక్యమై ఉన్నది. That was with God. అది దేవునితో ఉన్నది. And that is God. ఆ వాక్యమే దేవుడై ఉన్నది. That's why we are born in the family of God. అందుచేతనేనండి మనము దేవుని కుటుంబములో జన్మించిన వారం. So Jesus Christ has given you the greatest and the highest thing one can get on this earth. ఈ భూమి మీద అతి గొప్పది ఏదైతే ఉందో, అతి శ్రేష్టమైన అమూల్యమైనది ఏదైతే ఉందో, ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు ఇచ్చేశాడు. High people, educated people, leaders, political leaders, their eyes are not open to see this. మరి మహా విద్యావేత్తలని, విద్వాంసులని, మానసిక మరి జ్ఞానం కలిగిన వాళ్ళని పిలువబడుతున్న వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరవబడక గుడ్డిగా ఉన్నాయి. If they would have known this, they would have come and sat here and worshipped God. ఒకవేళ వారికి పరిజ్ఞానము దొరికినట్లయితే బహుశా ఈ చోటుకి వచ్చి మనతో కూడా ఆరాధన చేయగలిగేవారు. Some of us are like pigs. మనలో కొంతమంది పందుల వలె ఉంటారు. Born again but pigs. తిరిగి జన్మించిన వారు కానీ పందులు. Take a pig and give him a good washing with shampoo and everything. చూడండి, పందిని తీసుకొని రండి, చక్కగా షాంపూ పోసి స్నానం చేయించండి, And put a red ribbon around its neck. దాని మెడకు ఎర్రని మంచి రమ్యమైన రిబ్బన్ కట్టండి, Put him in an air-conditioned మంచి room. శీతల స్థితిలో ఉన్న గదిలో వదిలేయండి. And you say, Mr. Pig, your meat, your fish and rice, whenever you need, it's available here. ఓ గౌరవనీయుడైన పంది గారు, నీ కొరకు మంచిగా అన్నం వడ్డించేసాం, కూరలు వండేసాం, మరి మిఠాయిలు పెట్టాం, నీ ఇష్టం ఉన్నప్పుడు మంచిగా ఆరగించని చెప్పేయండి. I'm just closing the door and going to rest. ఇక తలుపు తీసుకొని మీరు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారనుకోండి. Moment you open the door, నీవు తలుపు తెరిచిన మరుక్షణమే Mr. Pig with a red ribbon, where it will go? మరి అతి గౌరవనీయుడైన ఈ పంది గారు ఎక్కడ ప్రవేశిస్తారు? Where the dirt is. ఎక్కడ మురికి కాలువ ఉందబ్బా. In the same way, born again people అదే మాదిరిగా తిరిగి జన్మించిన ప్రజలు are after garbage. ఆ పెంట కుప్పల వెంబడి పడిపోతున్నారు. What is garbage? ఏంటి పెంట కుప్ప? All the material things of the world is garbage. ఈ భూలోక సంబంధమైన సుఖభోగాలన్నేవి పెంట దిబ్బ లాంటివే. Many pastors, many believers are busy in the garbage. మరి అనేక మంది పాస్టర్ల గుంపు, విశ్వాసుల పరిశుద్ధుల గుంపు పెంట కుప్పల మీద రద్దీగా తిరుగుతున్నారు. Why? ఎందుకని? Eternity has not come in them. వాళ్ళ లోపలికి నిత్య జీవం అనేదే రాలేదు. In the mind they know Jesus. మానసికంగా యేసు ఎవరో తెలుసు వాళ్ళకి. They know preaching. బోధ కూడా తెలుసు వాళ్ళకి. They know singing. పాటలు పాడడం కూడా తెలుసు. Heart is pig's heart. కానీ గుండె చూస్తేనేమో పందుల గుండె. Pig's heart. పందుల గుండెలాగా ఉందండి. Always money, 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 comfort. ఎప్పుడు చూచినా ఎదలో డబ్బే 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 జబ్బైతుంది. But those who got a heart transplantation, pig heart is removed and eternity has come. కానీ ఎవరి హృదయమైతే పరివర్తన చెందుతుందో పందుల గుండె తీసి మంచి గుండె మార్పిడి చేయడం జరుగుతుంది. Then eternity comes. అప్పుడు నిత్యత్వములోనికి వస్తుంది. And those who got eternity, they are the greatest people. మరి ఎవరైతే నిత్యత్వమును కలిగి ఉన్నారో ఈ భూమి మీద వాళ్ళే మహా గొప్ప వాళ్ళు అవుతారు. Death is crying now. మరి మరణం ఏడుస్తోంది ఇప్పుడు. Why? ఎందుకని? These people are learning the truth. ఇదిగో ఈ ప్రజలు సత్యమును నేర్చుకుంటున్నారు. So far I was terrorizing them with death.
death. మరి ఇప్పటి వరకు నేను భయభ్రాంతులకు మరి ఉగ్రవాదపు మరణముతోని భయపెట్టాను. Always I was terrorizing them with death and darkness. మరి ఎప్పుడు కూడా మరణముతోని మరి అంధకారముతోని వాళ్ళను భయోద్రేకులను చేశాను. Now they are going to welcome death. మరి ఇప్పుడు చూస్తేనేమో మరణమా రమ్మని ఆహ్వానిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Who will welcome death? ఎవరు మరణాన్ని స్వాగతిస్తారు? Who? Those who got eternal life. ఎవరికైతే నిత్య జీవము దొరికిందో అలాంటి వారే. Death is an exit. మరణం అనేది ఒక నిర్గమము లాంటిది, బయటకు పోయే దారి, A passage to go out. బయటికి వెళ్ళడానికి దారి. In the hospital and in the railway station you will go and exit. మీరు రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఆసుపత్రుల్లో కానివ్వండి, బయటికి వెళ్ళు దారి అని ఒక బోర్డు ఉంటుంది. Similarly, death is an exit. అదే మాదిరిగా మరణము కూడా మనకు బయటికి వెళ్ళే దారి. Death is not a place. మరణం అనేది స్థలం కాదు, It is an exit. అది ఒక బయటి దారి. Our soul and spirit goes out. మన ప్రాణము మన ఆత్మ ఆ బయటి దారి గుండా వెళ్ళిపోతుంది. And as soon as it comes out, మరి as soon as the soul and spirit comes out, మరి ఎప్పుడు through ప్రాణము ఆత్మ తక్షణం బయటికి వచ్చినప్పుడు, through death, when the soul and spirit comes out, మరణము ద్వారా ప్రాణము ఆత్మ బయటికి వచ్చిన వేళ angel of the Lord takes it to the resting place. దేవుని దూత తక్షణమే వచ్చి వారిని నిత్య విశ్రాంతిలోనికి తీసుకొని పోతారు. But those who didn't have eternal life, మరి ఎవరికైతే నిత్య జీవం అనేది లేదో their soul and spirit will be taken by death to the tormenting place. మరి అలాంటి వారి ప్రాణాన్ని ఆత్మను మరణము యాతన పెట్టబడే నరకాగ్ని గుండములోనికి తీసుకొని పోతుంది. Therefore we say, అందుకనే మేము చెబుతాం, death, where is your sting? ఓ మరణమా నీ మెల్లు ఎక్కడ ఉందో చెప్పు. Pray. ప్రార్థన చేద్దామండి. Oh death, where is your sting? ఓ మరణమా నీ ముల్లెక్కడా? Pray. బాబా ప్రార్థిద్దామండి. Oh death, where is your sting? మరణమా నీ ముల్లెక్కడా? బాబా దీరా ఖదారా బాబా నిఖల శిఖర మందరా ఉరరా బాలా దీరా ఖదారా బాబా రేరా బాబా రేఖల బాబా సేరి రా బాబా దీరా ఖదారా రా బాందా బాబా రా బాబా ఆనిరా రా బాబా శిఖరి బాబా దీరా ఖదారా రా బాలా బాబా శిఖ బాబా దీరా ఖదారా. Worship God. ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. ధీరా ధలా బలా బసి ఖబా ధీరా ఖదారా బలా ఖర రీరా బలా రా శిఖర్ ఉరా ధీలా ధలా ధలా బలా బసి ఖబా ధీరా ఖదారా బందరా బరా రా రా బలా ధీరా ధరా రబా రకల శిఖ బదీరా ఖదరా ఉరా రీరా రబా బలా. Challenge death. మరణానికి సవాలు విసురుదాం. Challenge death. మరణానికి సవాలు విసరండి. రిబా ధీరా ధరా రబా ఖదరా ఖల శిఖర బాబా ఖ ఉరా రీ రా లా ధీలా ధీలా బలా బరా రబా రకల శిఖర బాబా రిబా బరా బరా లా ధీలా దలా రా రా బాబా లా లా దా రా రా ఉరా రబా ధీరా రబా ఉరా ధీలా ధరా Hallelujah. Praise the Lord. Stotram, 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 stotram. Hallelujah. 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 Stotram. Stotram, 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 stotram. స్తోత్రం ప్రభు, స్తోత్రం మహోన్నతుడా నీకు స్తోత్రములు, జీవముల దైవమా నీకు స్తోత్రములు ప్రభు, స్తోత్రములు రాజ్య, స్తోత్రం తండ్రి, స్తోత్రం రక్షకుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
స్తుతులు ప్రభు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ఎల్పలను మమ్మల్ని ప్రేమించిన ప్రభు, అయ్యా నీ కుటుంబంలో ప్రభు, అయ్యా మమ్మల్ని జన్మింప చేసిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. జీవముల దైవమా నీకు స్తోత్రములు. అయ్యా నీ కుమారులుగా మమ్మల్ని మార్చినందుకై ప్రభు, అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సత్యములు ప్రభు, అయ్యా అయ్యా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు, అయ్యా నీ దాసు నిలబెట్టి మొత్తం మాట్లాడిన ప్రధాన బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. దైవమా నీ కుమారులుగా ప్రభు, అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. అయ్యా సంపూర్ణముగా ప్రభు తండ్రి, అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిపూర్ణముగా ప్రభు తండ్రి యేసయ్యా మరోసారి ప్రభు గ్రహించుకొని ప్రభు, అయ్యా మా స్థితిని ప్రభు, అయ్యా మా యొక్క జీవితాన్ని ప్రభు పరిశీలన చేసుకొని కృపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. నిజముగా ప్రభు పరిపూర్ణంగా నీ యొక్క బలమైనటువంటి పునాదుల మీద కట్టబడిన వారమై ప్రభు నీకు స్తోత్రములు. నీ కుమారులుగా ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తాను. నీ బీజం కలిగిన వారికి మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధానికి స్తోత్రములు. ఇంకా ఎవరైనా ప్రభు తండ్రి సత్యములు అవి గ్రహించుకున్నారు ప్రతి ఒక్కరు గ్రహించి ప్రభు తండ్రి, అయ్యా నీ విశ్వాసములు స్థిరపరచబడి ప్రభు, అయ్యా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నీ యొక్క బలమైనటువంటి ప్రభు, అయ్యా అయ్యా శత్రువైన మరణాన్ని ప్రభు సవాల్ చేస్తే బిళ్ళగా ప్రభు ప్రతి ఒక్కరు మార్చమని బలపరచమని ప్రార్థించి వేడుకొంచాం. ఇంతవరకు మాకు తోడుకున్న దేవానికి స్తోత్రం ప్రభు. ఇంకా సాయంకాలం మధ్యాహ్నం ప్రభు వస్తుంది, అలాగే సాయంకాలం కుడికల ప్రభు మీరు తోడుకొని ఇంకా మాకు ప్రభు బయలుపరచండి ప్రభు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు మాతో ఏమైతే మాట్లాడిన ఉద్దేశం కలిగి ఉన్నావో పరిపూర్ణమైన చిత్తమును ప్రభు, అయ్యా పరిపూర్ణమైన మా యొక్క ప్రభు నీకు స్తోత్రములు. నీ జ్ఞానమును మాకు ఉపదేశించమని, బోధించమని, నీ సత్యము స్థిరపరచి ప్రభు, నీ రాజ్యం సిద్ధపాటు చేసి గంతపని జీవించమని, ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీవించి పంపించాలని, నీ నాలుగు మహిమ తెచ్చుకోవాలని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరికీ ఇంకా జరగబో కూడికలంతట్లో తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.